నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు. గూడూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైద్యం అందించి తన భర్తకు సాయం చేయరు. చిలకూరులోని మిక్స్డ్ కాలనీలో మంచానికే పరిమితమైన భర్తకు సేవలు చేస్తూ విలపించిన భార్య ఆదిలక్ష్మి. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మనుబోల్లో హెల్మెట్లు ధరించి అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు. అనంతరం మాట్లాడిన సిఐ రాంబాబు. చెన్నైకు తెలుగు గంగ నీరు. రాపూరు మండలంలోని కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి చెన్నై వాసులకు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధికారులు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తే గత వైకాపా ప్రభుత్వం రాజకీయ కక్షతో వాటిని మూసివేశారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మళ్లీ అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం జరిగిందని గూడూరులో క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టీడీపీ నాయకులు కలిసి ప్రారంభించారు. పేదలకు భోజనం వడ్డించారు. మొదటి రోజున ఎమ్మెల్యే వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం భోజనానికి దాతగా వ్యవహరించారు. అందరూ కలిసి భోజనం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆకలితో ఎవరు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో రాజకీయ కక్షతో అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదవారికి అన్యాయం చేశారని పేర్కొన్నారు. తాజాగా టీడీపీ ప్రభుత్వంలో తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని, నాణ్యమైన భోజనం అతి తక్కువ ధరకు అందిస్తున్నామని తెలిపారు. గూడూరు డివిజన్ లో టీడీపీకి అండగా ఉన్న గంగా ప్రసాద్ పై వైకాపా నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఎంతో మంది యువ నాయకులను ఆయన ప్రోత్సహించారని వివరించారు. గూడూరులో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇది ఒక సెంటర్. ఎందువల్లంటే ఎంఆర్ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, అలాగే పోలీస్ స్టేషను, అలాగే ఆర్ఎండ్బి ఆఫీసు, పంచాయతీరాజు ఆఫీసు సంబంధించినటువంటి ఇక్కడ బిల్డింగు, అట్లాగే తంతి తపాల ఆఫీసు, అలాగే బస్టాండ్ మొత్తం ఇక్కడికే అందరూ వచ్చేటువంటి కార్యక్రమం. ఉదయం లేచి ఏ పని ముందు వచ్చినా మధ్యాహ్నానికి కడుపు నిండా భోజనం తినేటువంటి అన్నా క్యాంటీన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మంత్రి నారాయణ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సెకండ్ విడతలో గూడూరుని శాంక్షన్ చేసినందుకు నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గతంలో మేము ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించాం. ఓడిపోయినా నాకు సీట్ ఇప్పించిన వ్యక్తి గంగా ప్రసాద్ గారు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ బాబు గారితో కలిసి ఇప్పించిన వ్యక్తి పెద్ద మనిషి గంగా ప్రసాద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సునీల్ కుమార్ వెనకాల ఎవరు ముద్ర ఉందో అని తెలుసు ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే గంగా ప్రసాద్ అనే అతను లేకపోతే సునీల్ కుమార్ గెలవడు. సునీల్ కుమార్ గెలుపుకు ప్రధాన కారణం ఏంటంటే నేను పేదవాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తాను. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. గూడూరు ప్రజలు ఓట్లు వేశారు సునీల్ కుమార్కి. సునీల్ కుమార్ ఎవరు బ్రాండో తెలుసు, అయినా వేశారు. ఎందువల్లంటే గంగా ప్రసాద్ గారు మంచివారు, మంచి మనసు ఉన్నవారు, పేదలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలిగించేవారు కాదు కాబట్టి ఈరోజు వేశారు. మీరు ఎక్కడెక్కడో ఈ ఊరు కానోళ్ళు పక్క ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఊరికే షో మాటలు చెప్తే మాత్రం కుదరదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను తలుపులు తీస్తే గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో నాయకులు మిగలరు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. తలుపులు తీలా రాళ్ళూరులో మా నారాయణ గారు తలుపులు చూశారు పరిస్థితి ఎట్లా. ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బదిలో ఉన్న ఆలోచనని మన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఈరోజు ప్రారంభోత్సవంలోనే ఏ ఆశయంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారో ఆ ఆశయాన్ని
ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మన డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు తండ్రి గారు అయినటువంటి డాక్టర్ పాసిం పెంచలయ్య గారి జ్ఞాపకార్థం వారి యొక్క తల్లిగారైనటువంటి సరోజనమ్మ గారు, వారి సత్యమణి సంధ్యారాణి గారు, అదే వాళ్ళ కుమారుడు జస్వంత్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చారు. ముఖ్యంగా ఈ పూట స్పాన్సర్ చేయడానికి మా మామగారి పేరు మీద మాకు ఈ అవకాశం కల్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే అన్నదానాల్లో అన్నికంటే గొప్ప దానం అన్నదానం అనే చెప్తారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో మాకు పాల్పొక్కులు పొందుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా భారతీయ తరఫున అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇంత మంచి పథకాన్ని తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ కూటమిలో జరపడం అనేది ఎంతో మంచి కార్యక్రమం అనే చెప్పాలి. ఎంతోమంది పేదవారి ఆకలి తీర్చేటువంటి పథకం ఈ పథకం కనుక ఈ పథకం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లను ఈరోజు మన గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఈ పథకం ఎంతోమంది ప్రతిరోజు అనునిత్యం మన పట్టణానికి వచ్చేటువంటి భవన కార్మికులు కానివ్వండి, ఇతర అనేక రకాలైనటువంటి కార్మికులు ఈ యొక్క క్యాంటీన్ల ద్వారా అత్యంత తక్కువ రేటుతో అంటే 5 రూపాయలతోటి ఉదయం టిఫిను. అది తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్నింటినీ మూసేసి వాటిని సచివాలయాలుగాను లేదంటే వాటిని బీడు పెట్టడమో చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్ హామీలో భాగంగా నేను ప్రభుత్వం ఏర్పాటు చేయగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాడికి 5 ఏళ్ళు నోట్లో పోయేటట్లుగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే విడతల వారీగా అన్నా క్యాంటీన్లన్నీ ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా 2వ విడతలో గూడూరు అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అందరికీ తెలుసు, ఉదయాన్నే గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది కూలీలు 2018లో ప్రారంభించినట్టు అన్నా క్యాంటీన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి రాగానే ఆపేయడం జరిగింది. ఆ రోజు 2018లో సునీల్ అన్నా క్యాంటీన్ పెట్టాలంటే ఎక్కడ పెడితే ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఎక్కడుంటే ఈ ప్రజలు దీన్ని ఉపయోగించుకోగలరు, కొన్ని సెంటర్లు ఎత్తికి ఆ రోజు ఆయనే 2 రోజులు 3 రోజులు సెలెక్ట్ చేసి ఇదైతే కరెక్ట్గా ఉంటుంది, ఇక్కడికి వచ్చే బయట ఊళ్ళ నుంచి మన నియోజకవర్గం నుంచి ఆర్డీఓ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది, ఇక్కడ ఉండే పేదవాళ్ళకి సెంటర్లో ఉండే పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే సతీమణి పాసం సంధ్యారాణి, నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, వెంకటేశ్వర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, పురుషోత్తం రెడ్డి, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం అంతా కట్టు కదా అని, చంద్రబాబు అనే వ్యక్తి దుర్మార్గుడు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుమల లడ్డు వ్యవహారంలో దుమారం లేవడంతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 100 రోజుల చంద్రబాబు పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగాలనే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరని జగన్ తెలిపారు. కోట్లాది మందుల భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారని, దీనిపై విచారణ చేపట్టాలని ప్రధానికి లేఖ రాయనున్నట్లు ఆయన వివరించారు. తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాశరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో, ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి, ఇది రొటీన్ గా రెగ్యులర్ గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్ లో టెండర్లు పిలుస్తారు. ఆ ఆన్లైన్ లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్ గా 6 నెలలకు ఒకసారి
రొటీన్ గా జరిగే కార్యక్రమం. NABL, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ TTDలో ఆ ట్యాంకర్ లో నుంచి 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి. ఈ మాదిరిగా ఈ 3 సార్లు ఈ క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ గాని, ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ TTDలో 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకంలోకి తీసుకొని వస్తారు. మరి అలాంటప్పుడు చివరికి 100 రోజుల పాలన మీద, చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఈ మాదిరిగా 14 to 15 times చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు. ఈ మాదిరి మన హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా 18 సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసినారు. 18 times. తప్పేమీ కాదు, ఇంకా సంతోషపడాలా. ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఎంత గట్టిగా పనిచేస్తా ఉంది అని అంటే ప్రతి ట్యాంకరు వచ్చిన తర్వాత 3 సార్లు ఆ శాంపుల్స్ టెస్ట్ చేసి దాంట్లో ఉన్న పదార్థాలను 3 శాంపుల్స్ దాన్ని టెస్ట్ చేసి 3 టెస్టులు పాస్ అవుతేనే కట్టుకున్న భర్త కడవరకు తోడుంటాడని భావిస్తే ఆ భర్తకే తను తోడుండాల్సిన పరిస్థితి ఎదురైంది. మంచానికే ఆయన పరిమితం కావడంతో సేవలు చేస్తూ ఉండడంతో ఆకలి బాధలు ఎక్కువయ్యాయి. వైద్యానికి కూడా డబ్బులు లేక ఆ కుటుంబం దాతల చేయుత కోసం నిరీక్షిస్తుంది. ఈ సంఘటన చెలుకూరులోని మిక్స్డ్ కాలనీలో చోటు చేసుకుంది. చెలుకూరులోని మిక్స్డ్ కాలనీకి చెందిన ముత్యాల నరసింహులు, ఆదిలక్ష్మి భార్యాభర్తలు. డ్రైవర్ గా వెళ్తూ కుటుంబాన్ని నరసింహులు పోషిస్తున్నాడు. వారి పిల్లలు మొదటి నుండి అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నారు. ఈ క్రమంలో భాగంగా డ్రైవర్ నరసింహులకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వైద్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అప్పులు తెచ్చి మరీ వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. కోమాలోనే నరసింహులు ఉన్నాడు. ఇంట్లో మంచానికి పరిమితమైన నరసింహులు ఆలనా పాలన భార్య ఆదిలక్ష్మి చూసుకుంటుంది. ఆహారం ఏమీ తీసుకోలేడు, కేవలం పాలు మాత్రమే తాగుతున్నాడు. భర్త పరిస్థితి చూసి ఆదిలక్ష్మి బావురుమంటోంది. కూలి పనులకెళ్లి భర్తను పోషించుకుంటుంది. సొంత ఇల్లు కూడా లేదు, అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. రెక్కాడితే గాని డొక్కాడిన ఆ కుటుంబం మందులు కొనాలన్నా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. 6 వయసు కూడా లేని తన భర్త మంచానికే పరిమితం అవడంతో తమ పిల్లల పరిస్థితి ఏమిటని దిక్కుతోచని స్థితిలో ఉన్నామని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. తన భర్త వైద్యానికి దాతలు చేయూత అందించాలని ఆదిలక్ష్మి శివాబి న్యూస్ ద్వారా కోరుకుంటుంది. నా పేరు ఆదిలక్ష్మి, మాది చెల్లకూరు మిక్స్డ్ కాలనీ. మా ఆయన పేరు నరసింహ, డ్రైవరు. 40 సంవత్సరాలుగా నా సొంత ఇల్లు కూడా లేదు నాకు. మేము కూలి చేసుకొని బతకాలా. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ కొట్టి మంచాన పడ్డాడు. అప్పు చేసి ఉన్న తాలుబడితో సహా కుదవబెట్టి అన్నీ చేసి చూపించాము మా మహేష్ హాస్పిటల్లో. అయినా రికవర్ కాలేదు. ఇప్పుడు పరిస్థితి చాలా కష్టం అయిపోయింది మాకు. చేతిలో రూపాయి లేక ఎవరైనా సహాయం చేయదలిస్తే ఆయన ఎడైనా చూపించుకుంటాము. దయచేసి సహాయం చేయండి. మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని సిఐ రాంబాబు సూచించారు. మనుబోలులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వారంతా కూడా హెల్మెట్లు ధరించి ర్యాలీ చేపట్టారు. నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మనుబోలులో పోలీసులు అవగాహన ర్యాలీ చేపట్టారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ లో సిఐ రాంబాబు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. స్థానిక రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుండి ఉన్నత పాఠశాల వరకు పోలీసులు హెల్మెట్లు ధరించి ర్యాలీ చేపట్టారు. మార్గ మధ్యలో వాహన చోదకులతో మాట్లాడి హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం సిఐ రాంబాబు మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ లైసెన్సు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. లైసెన్సు, ఇన్సూరెన్స్ లేని వారు పోలీస్ స్టేషన్ వద్దకు వస్తే వారికి ఆర్టీఓ కార్యాలయానికి సమాచారం అందించి సహకరిస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తే ప్రాణానికి హాని కలిగే అవకాశాలు చాలా తక్కువని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన వివరించారు.
గారైన జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన మనుబోలు మండలంలో ఎస్ఐ గారు మరియు సిబ్బందితో నేను మన సెంటర్లో కేఆర్పురం సెంటర్లో ప్రజలతో రిగార్డింగ్ హెల్మెట్స్ యాక్సిడెంట్స్ వాటి మీద ఆ సిబ్బందితో మేమందరం కూడా ఒక ర్యాలీ లాగా సర్టన్ బైక్స్ హెల్మెట్స్ అన్ని ధరించి ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం జరిగింది. ఇందులో ఈ సెంటర్లో పబ్లిక్ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనం వేరింగ్ ఆఫ్ హెల్మెట్ దాని యొక్క ఉపయోగాలు, పెట్టుకోకపోతే జరిగేటువంటి నష్టాలు, వాటన్నిటి మీద అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళకి ఈ అవేర్నెస్ లో హెల్మెట్ పెట్టుకుంటే దాని వల్ల ఉపయోగాలు, అలానే సరైనటువంటి పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వాటికి సంబంధించి కూడా పెట్టుకోవాలి. దానికి సంబంధించి ఎవరి దగ్గరైనా లేకున్నట్లయితే పోలీస్ స్టేషన్ కనుక వచ్చినట్లయితే మేము ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం. మా ద్వారా మేము ఎన్ని డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పిస్తున్నాము, ఇన్సూరెన్స్లు ఎన్ని ఇప్పిస్తున్నాము అనేది కూడా మా దగ్గర ఒక లెక్క ఉన్నది. ఆ ప్రకారంగా మా ద్వారా కూడా ఆర్టీఓ గారి ఆఫీస్కి మేము ఫోన్ చేసి కూడా పంపిస్తామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఓపెన్ డ్రింకింగ్ ఒకటి, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో ఓవర్ స్పీడు, ఇంప్రాపర్ జడ్జిమెంట్ ఇలాంటివన్నీ లేకపోవటం వలన వితౌట్ హెల్మెట్ ముఖ్యంగా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సుమారుగా మనకి 15-16 కేసులు యావరేజ్ మంత్లీ యాక్సిడెంట్స్ కేసెస్ రిపోర్ట్ అవుతుంది. మనకి నేషనల్ హైవే కూడా సుమారుగా 15 కిలోమీటర్లు ఉన్నది. అదే కాకుండా R&B రోడ్లు కూడా ఉన్నాయి. సో ఈ రోడ్ల మీద తిరిగేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో తిరిగేటువంటి వాళ్ళు మోస్ట్లీ ఒక 85 to 90% పీపుల్ బైకుల మీదే డ్రైవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మంత్లీ ఒకసారి మేము పెద్ద ఎత్తున మీ అందరి కోఆపరేషన్తో ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ వేరియస్ ప్లేసెస్లో కూడా మేము కండక్ట్ చేయదలుచుకున్నాము. ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినట్లయితే వీటిని ఖచ్చితంగా రెడ్యూస్ చేస్తామని చెప్పేసి మా ఎస్పీ సార్ ఆదేశాలు సారు. కండలేరు జలాశయాన్ని 56 టీఎంసీల నీటితో పూర్తిగా నింపేస్తామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద చెన్నై తాగునీటి అవసరాలకు 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద తెలుగు గంగా చీఫ్ ఇంజనీర్ రామ్ గోపాల్ తో కలిసి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చెన్నై తాగునీటి అవసరాల కోసం 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్విచ్ ఆన్ చేశారు. విడుదలైన నీటిని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ జలాశయాల్లో పుష్కలంగా నీరు ఉందన్నారు. 2 రోజుల్లో కండలేరు జలాశయాన్ని కూడా పూర్తి సామర్థ్యంతో నింపుతామని తెలిపారు. గతంలో 50 టీఎంసీల నీటిని నిల్వ చేశామని ఈసారి 55 లేదా 56 టీఎంసీల నీటిని నిల్వ చేసి రైతులకు తాగునీరుకు అందిస్తామని ఆయన వివరించారు. 7400 క్యూసెక్కులు వస్తున్నాయి. దాన్ని కూడా మరలా పెంచి 11,000 చేసే విధంగా ఒక 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. వీలైనంత వరకు త్వరలో ఈ కండలేరు డ్యామ్ ని నింపేదానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. దీన్ని గతంలో కూడా మనం 50 టీఎంసీలు పెట్టాం. ఈ సంవత్సరం 55-56 టీఎంసీ నీళ్లు కండలేరు డ్యామ్ లో నింపేదానికి ఇప్పటి నుంచే ప్రారంభించామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని దగ్గర పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి ముందుగానే తొందరగా నింపేదానికి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం, అన్ని డ్యాములు నింపుకోవాలి, నీటి కొరత లేకుండా తాగునీరు సాగుగా ఇవ్వాలన్నదే మన ముఖ్యమంత్రి ఆలోచన. అందుకనే గత ప్రభుత్వంలో అసలు ఎన్ని టీఎంసీ పెట్టారో తెలియదు, ఎంత వాడారో తెలియదు, ఎంత వేస్ట్ గా పోయారో తెలియదు. అంటే ఆ రోజు కండలేరు డ్యామ్ నింపుకోవడానికి కూడా నీళ్లున్నా ఆ రోజు ప్రభుత్వం పాలకులు చర్యలు చేపట్టగా సరిగ్గా కూడా నింపుకోలేకపోయారు. అదే తెలుగుదేశం ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త ఉంటుంది. నీటిని ఎప్పుడు మన డ్యాములు నింపుకోవాలి, ఎప్పటి నుంచి అవసరాలు ఉంటాయి రైతులకు కానీ అందరికీ ఇచ్చేదానికి కూడా ముందుగానే ఉంటామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఈ పరిస్థితులు లేవు. అందుకని ఇప్పుడు త్వరగా నింపుకోవడం, రైతులకి కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ముందుగా ఇవ్వాలనే కాన్సెప్ట్ తోనే ఈ కార్యక్రమంలో
టీడీపీ మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి, నాయకులు వెంకటరమణారెడ్డి, నువ్వుల శివరామకృష్ణ, రాఘవరెడ్డి, చెన్ను భాస్కర్ రెడ్డి, కోటి నాయుడు, మధురెడ్డి, ముక్తార్, ప్రసాద్ నాయుడు, సాంబశివారెడ్డి తదితరులతో పాటు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం జరిగింది. పరిపాలనలో మొదటి 100 రోజుల్లోనే ప్రజలచే మెప్పు పొంది సంక్షోభంలోనూ సంక్షేమం అందించిన ఘనత ప్రభుత్వానిది అని కలిచేడు సర్పంచ్ సురేష్ బాబు తదితరులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు పంచాయతీలోని ప్రతి ఇంటికి వారు వెళ్లి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంచిలమ్మ, టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ వై సురేష్ బాబు, బూత్ ఇన్ఛార్జ్ లోకేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యతలు చేపట్టి మన కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా 100 రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసి ప్రజల దగ్గర మన్ననలు పొందాలని కోరుతూ ప్రభుత్వం ఒక పాంప్లెట్ తయారు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడడంతోనే మెగా డిఎస్సితో 16,437 పోస్టులు మంజూరు చేయడం, ఒకే రోజు ఒకేసారి 1000 రూపాయలు పెంచిన పెన్షన్తో సహా 65,18,000 పెన్షన్లు పంపిణీ చేయడం, ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించడం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు భోజనం కల్పించడం, మరియు అతి భయంకరమైన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని రద్దు చేయడం, విజయవాడలో వరదలో నిరాశ్రయుల వారికి 10 రోజులు బస్సులోనే ఉండి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం, తదితర కార్యక్రమాలను చేయడం జరిగింది. వీటన్నిటి గురించి ఈ పాంప్లెట్ గురించి వివరించి ప్రజలకు అవేర్నెస్ కలిగించమని మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాలతో ఈరోజు మన సైదాపురం ఎంపీపీ గారు మరియు సర్పంచ్ గారు మరియు పంచాయతీ సెక్రటరీ గారు, సచివాలయ సిబ్బంది, యూనిట్ ఇన్ఛార్జ్ గారు మరియు బూత్ ఇన్ఛార్జ్ గారు, గ్రామ నాయకులు పాల్గొని కలిచేడు గ్రామ ప్రజలకు అవేర్నెస్ చేయడం. తిరుమల లడ్డూల నెయ్యి కల్తీపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్లు స్పందించారు. గత ప్రభుత్వంలో శ్రీవారి ప్రసాదమైన లడ్డూ నాణ్యత తగ్గిందని పలుమార్లు ఈవో దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని రమణ దీక్షితులు అన్నారు. ఈ విషయంలో ఒంటరి పోరాటం చేశానని, ఎవరూ మద్దతు చెప్పలేదన్నారు. లడ్డూ నాణ్యత లేని విషయంలో అందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి అని ఆయన వివరించారు. పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి, మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు ఇప్పటి ఈవో గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్లి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. It is not a controversy. It is directly hurting the sentiments of crores of people like us. Mostly the people who believe in the prasadam, people who believe in the Sanatana Dharma worship of the deity. What has happened is, we have been already saying that the process of tendering, when you purchase items for the Swami, like the ingredients for laddu, you go for a lowest bidder. The moment you go for the lowest bidder, పరుల క్షేమం కోసం పనిచేస్తే పంచభూతాలు సహకరిస్తాయని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల్లో ప్రజలను ప్రభుత్వం కాపాడిన తీరు ఇందుకు నిదర్శనమని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన విపత్తును ఐకమత్యంగా ఎదుర్కొన్నారని చాగంటి కోటేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజులు అయి ప్రభుత్వ పరిపాలన ప్రారంభం కాగానే పెద్ద ఉపద్రవం వచ్చింది. కృష్ణానదికి గొప్ప వరదలు రావడం, ఆ వరదల్లో ఎన్నో వేల కుటుంబాలు నిర్వాసితులు కావడం, ప్రజలు అన్నవస్త్రాలకి అలమటించడం లాంటివి కూడా సంభవించాయి. ఇటువంటి విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జేసీబీ ఎక్కి పడవలో ప్రయాణం చేస్తూ బురద నీటిలో నడుస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని కల్పించి నేనున్నాను, బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్లలో ఒక స్థైర్యాన్ని నెలకొల్పారు. అలాగే మంత్రులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా ఆ కష్టంలో ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలి అని గొప్ప ఆర్తిని చూపించారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి ప్రస్తావించవలసిన వారు పారిశుధ్య సిబ్బంది. అనేక పురపాలక సంఘాలలో పనిచేస్తున్న వారందరూ కూడా విజయవాడ పట్టణానికి చేరుకుని ఇక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం బ్లీచింగ్ చల్లడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం, నిత్యావసర వస్తువులు అందచేయడం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేశారు. స్వచ్ఛంద సంస్థలకి సంబంధించినటువంటి అనేక మంది సభ్యులు, ప్రజలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు ఇతోధికంగా విరాళాలను ప్రకటించాయి. నిజంగా ఇటువంటి కష్ట సమయంలో అందరూ ఏకోన్ముఖులై నడవడం, అటువంటి సమైక్యతాభావం చూపించడం చాలా చాలా గొప్ప విషయం. భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకును, పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి అంటారు. పరుల యొక్క హితం కోసం ప్రవర్తించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి పంచభూతాలు కూడా సహకరిస్తాయి. ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఒకే త్రాటి మీద నిలబడడం, అంత గొప్ప సమైక్యతా భావంతో కష్టంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలని ప్రయత్నించడం చాలా చాలా గొప్ప విషయం. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు వేర్ ద mind is without fear and the head is held high, where the world has not been broken up into fragments by narrow domestic walls అని స్త్రీ, పురుష, పండిత, పామర, కుల, మత, వర్ణ, వర్గ, ధనిక, పేద విచక్షణ లేకుండా అందరూ ఒక్కటిగా నిలబడి ఆ ఆపదని ఎదుర్కొన్నటువంటి విషయం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నగర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరులోని గాంధీ బొమ్మ వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నాయకులు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, సిగ్నల్ ట్రాక్స్లను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం సరికాదని వివరించారు. కార్మికుల ఐక్యత రవాణా రంగ అటువంటి అదాని ఈ రోజు ఏంటంటే బిల్గ్లేట్స్ లో మనకి సంపన్నుల్లో ఒకరైపోయి ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్థిక వనరులకు రవాణా రంగం కీలకం. మొదటిది రైతాంగం అయితే రెండోది రవాణా రంగంగా ఉన్నది. అటువంటి రవాణా రంగం మీద కేంద్ర ప్రభుత్వం కట్టుబడి అదానికి, అంబానీకి అప్పచెప్పేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దుత్తులయ్యి రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసేదానికి పూర్తిగా పూనుకుంది. దానివల్ల కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి రవాణా రంగం మీద లేనిపోని సమస్యలన్నీ పెట్టేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లులో భాగంగా మొత్తం యావత్ రవాణా రంగాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పేటటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ దేశానికి, రాష్ట్రానికి రవాణా రంగం ఒక ఎన్నుముకగా ఉంది ఆదాయంలో. అదేవిధంగా రైతులకి, వ్యవసాయ కార్మికులకి అందరూ కూడా పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించే దాంట్లో భాగంగా రవాణా రంగం తీసుకొస్తేనే ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి, దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు గిట్టంగులు ఫుల్ అవుతున్నాయంటే రవాణా రంగం వల్లనే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండేటటువంటి నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి మరియు రజక వీధిలో నవజీవన ఆర్గనైజేషన్ సిసిపియు ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాప్తికి కారణాలు వంటి వాటి గురించి వైద్యాధికారి
చంద్రకళ తదితరులు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఐసీటీసీ కౌన్సిలర్ వాణి, ఎల్టీకే శిరీష, నర్సులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. వ్యతిరేకమైనటువంటి ర్యాలీని మేము ప్రారంభించాము. మనకు హెచ్ఐవి సోకుంటే ఆ తర్వాత మీకు పుట్టబోయే బిడ్డకు కూడా హెచ్ఐవి వ్యాపించడానికి కారణం దోహదపడుతుంది. ఈ 4 కారణాల గుండానే 100% హెచ్ఐవి అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తిని ప్రయాణిస్తుందండి. కానీ లాస్ట్లో వచ్చేసరికి ఆల్రెడీ వచ్చేసిన తర్వాత ఇంకేం చేయలేం కాబట్టి ఆ కడుపు నుంచి పుట్టబోయే బిడ్డకు రాకుండా ఎవాపరేట్ అనే సిరప్ ద్వారా హెచ్ఐవి అనేది ఆ బిడ్డకు రాకుండా తర్వాత 6 నెలలు నీరు పాటు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వకుండా ఆ బిడ్డను మూడు కాపాడగలిగేదానికి అవకాశం ఉందండి. ఈ ముందు చెప్పినటువంటి 3 మార్గాల్లో మాత్రము ఇంకో రాకుండా చూసుకోవడం తప్ప వచ్చేసినాక ఇంక జీవితాంతం మందులు మింగుతూ మానసిక శారీరక ప్రశాంతతకు దూరంగా బతకాల్సి వస్తుంది. అందుకని ఆ 3 బారిన పడొద్దు, కలుషితమైన సులువులు సిరంజలు వాడొద్దు, కలుషితమైన రక్తాన్ని ఎక్కించుకోవద్దు, అసురక్షితమైనటువంటి లైంగిక క్రియల్లో పాల్గొనవద్దు అనే దాని మీద మేము జనాలకు అవగాహన ఇస్తాము. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఒక భార్యకి కానీ భర్తకు కానీ ఎవరికైనా హెచ్ఐవి వచ్చేస్తే ఇంక వాళ్ళ జీవితాంతం శారీరక సుఖానికి దూరంగా ఉండలేరు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో భార్య నుంచి భర్తకు కానీ భర్త నుంచి భార్యకి కానీ క్యాన్సర్ కాకుండా ఈ వైరస్కి కాండం వాడమని చెప్తాము. కాండం వల్ల సుఖవ్యాధులు రావు, హెచ్ఐవి రాదు, అవాంఛిత గర్భం రాదండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉండి పిఎల్హెచ్ఐఎల్ పట్ల స్టిగ్మా కానీ డిస్క్రిమినేషన్కి ఎవరైనా గురవుతుంటుంటే కనుక వాళ్ళకి సంబంధిత హక్కులు, చట్టాలు, ఏపీ శాక్స్ యాక్ట్ 2017 అనేది ఉంది. ఆ యాప్ కూడా ఉంది. టోల్ ఫ్రీ నెంబర్లు 1097 అని వీటి మీద కూడా అవగాహన కలిగిస్తున్నాము. ఎందుకంటే మేము చెప్పిన తర్వాత మధ్యలో ఏమన్నా డౌట్స్ వస్తే ఆ నెంబర్ కాల్ చేసినా కానీ వివిధ సోషల్ మాధ్యమాల ద్వారా కూడా వీళ్ళకున్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరిగా పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు, మాల్యాద్రి వ్యవహరించారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 74,420 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 56,728 రూపాయలుగా పలికింది. అలాగే గ్రామ్ బంగారం ధర 7,091 రూపాయలుగా ఉంది. ఇక వెండి గ్రాము ధర 94 రూపాయలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు. గూడూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైద్యం అందించి తన భర్తకు సాయం చేయరు. చిలకూరులోని మిక్స్డ్ కాలనీలో మంచానికే పరిమితమైన భర్తకు సేవలు చేస్తూ విలపించిన భార్య ఆదిలక్ష్మి.
ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మనుబోల్లో హెల్మెట్లు ధరించి అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు. అనంతరం మాట్లాడిన సిఐ రాంబాబు. చెన్నైకు తెలుగు గంగ నీరు. రాపూరు మండలంలోని కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి చెన్నై వాసులకు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.